ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంది, చాలా హెల్దీ ఇంగ్రీడియంట్ అన్నమాట నువ్వులు. సో అందుకే ఈ నువ్వుల్లో ఒక స్పెషల్ లడ్డు చేశాను. సో చూసారు కదా, మీరు చేసేయండి. చేసేది మాత్రం కాదు, మీ వ్యూస్ కూడా కమెంట్ రూపంలో పెట్టండి. ఓకే, నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ ఇవ్వండి. హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. విజయ్ చేతి రుచుల రెసిపీ అని చూస్తున్నారా? మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. అన్నట్టు ఈరోజు విజయ్ చేతి రుచుల్లో ఏం రెసిపీ తెలుసా అండి? ఒక హెల్దీ రెసిపీ, ఎస్పెషల్లీ పిల్లలకి చాలా హెల్దీ రెసిపీ అండి. కేర్ఫుల్గా వాచ్ చేయండి, మీరు కూడా చేసి పిల్లలకి ఇవ్వండి. ఈ వర్షాకాలంలో కూల్గా ఉంది కదా, ఇలాంటి హెల్దీ రెసిపీస్ పిల్లలకి ఇచ్చారనుకోండి చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఉమెన్కి. ఏంటో తెలుసా అండి ఈ రెసిపీ? నువ్వుల లడ్డు. చాలా హెల్దీ అండి. నువ్వులు అంటే మీకు తెలుసు, అది కూడా నల్ల నువ్వుల్లో చేసే ఒక లడ్డు అనమాట. సో ఈ రెసిపీ ఎలా చేయాలి, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఇవన్నీ వీడియోలో కంప్లీట్గా వాచ్ చేసి మీరు చేసి ఎంజాయ్ చేయండి. ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా రండి రంగులు దిగేస్తాం. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుంటాము. సో ఈ నువ్వుల లడ్డు ఎందుకు హెల్దీ అంటే, నువ్వులు మీకు తెలిసినట్టుగా చాలా కాల్షియం ఎక్కువ ఉంది, దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంది అనమాట. సో ఈరోజు నువ్వుల లడ్డుకి నేను ఒక 200 గ్రామ్ నువ్వులు తీసుకున్నానండి. ఇది బాగా వాష్ చేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి సో ఇలా బాగా ఆరేసుకున్నాను. చూడండి ఎంత బాగా క్లీన్గా ఉందో. ఇప్పుడు మనము ఈ నువ్వుల్ని రోస్ట్ చేసుకోవాలి. అలాగే ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఉంది, 1 by 1 మీకు చూపిస్తాను. మీరు కేర్ఫుల్గా నోట్ చేయండి, ఆ రేషియోగా నోట్ చేసుకోండి. చాలా ఎమ్మి లడ్డులు చేసుకోవచ్చు. సో స్టవ్ మీద ఆల్రెడీ నేను కడాయి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నాను. గీ హీట్ అయింది. ఇప్పుడు నేను ఒక 50 గ్రామ్ క్యాష్యూ నట్స్ స్మాల్ పీసెస్ చేసుకున్నాను, అది యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, క్యాష్యూ నట్స్ బాగా గీలో ఫ్రై అయింది, గుమగుమ వాసన వచ్చేసింది, గోల్డెన్ కలర్లో వచ్చింది. ఇప్పుడు మనము గీ లేకుండా మనము ఒక ప్లేట్లో తీసుకునేస్తాము. నేను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని క్యాష్యూ నట్స్ని ఫ్రై చేసినాను, నోట్ చేయండి. సో క్యాష్యూ నట్స్ పక్కకు పెట్టుకుంటాము. ఇప్పుడు చూడండి, 100 గ్రామ్ పీనట్స్ వేరుశనగ గుండ్లు ఉంది, అదే గీలో ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పీనట్స్ని బాగా గీలో రోస్ట్ చేసుకుంటాము. చాలా గుమగుమ వాసన వచ్చేస్తుందండి. సో ఎర్రగా అయ్యేదాకా మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ రోస్ట్ చేసుకుంటాము. వేరుశనగ పప్పు బాగా ఫ్రై అయిందండి, గుమగుమ వాసన వచ్చింది. ఇప్పుడు నేను 3 ఇలాచీ అందులో యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అవి కూడా హీట్ అయిందంటే మనం దీన్ని పౌడర్ చేసినప్పుడు బాగా పౌడర్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో తీసుకునేస్తాము. చూడండి, ఎక్కువ మార్చకూడదు పప్పులు, కరెక్ట్ స్టేజ్కి మనం దీన్ని తీసేయాలి. ఇది కూల్ డౌన్ అయినాక బాగా నరం అవుతుంది అనమాట. సో ఇప్పుడు వేరుశనగ పప్పు అంతా ప్లేట్లో తీసుకునేసినాము, ఇది కూల్ డౌన్ అని. సేమ్ గీలోనే మనము ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్న ఈ నువ్వుల్ని అందులో వేసుకునేస్తాము. సో నువ్వులు వేసుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి, లో ఫ్లేమ్ పెట్టుకొని మీరు దీన్ని రోస్ట్ చేయాలన్నమాట. చాలా మార్చకూడదు, కేర్ఫుల్గా మీరు దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో అన్ని నువ్వుల్ని ఇందులో వేసుకునేస్తాను. ఇప్పుడు 200 గ్రామ్స్ ఉంది ఇది. నువ్వులు మీరు లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేయాలి, కొంచెం నోట్ చేసుకొని ఇలా కలుపుతూ దీన్ని ఫ్రై చేయాలి. నువ్వులు బాగా రోస్ట్ అయిందంటే మన నువ్వులు ఉండ చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇలాంటి హెల్దీ రెసిపీస్ మీరు ఫ్రీ టైంలో చేసి పెట్టేశారనుకోండి బాక్సుల్లో, పిల్లలకి ఏమైనా కావాలన్నప్పుడు మీరు ఒక్కొక్క లడ్డు ఇచ్చేయండి, చాలా హెల్దీగా ఉంటుంది. వాళ్ళు కూడా టేస్టీగా ఉంటుంది కాబట్టి తినేస్తారు. యాక్చువల్గా బ్లాక్ టీ నల్ల నువ్వులు చాలా హెల్దీ వైట్ కంటే, అందుకే నేను బ్లాక్లో చూపిస్తున్నాను. సో దాన్ని కాంపన్సేట్ చేసేకి నేను ఈ వేరుశనగ గుండ్లు కూడా తీసుకున్నాను 100 గ్రామ్. సో ఇది 200 గ్రాము వేరుశనగ గుండ్లు 100 గ్రాము. దానికి నేను బెల్లము ఒక 150 గ్రామ్ తీసుకున్నాను, బాగా నైస్గా దంచుకున్నాను. చూడండి ఇలా తురుముకున్నాను. సో నైస్గా ఉంది బెల్లం కూడా.
సో ఇంతే, ఒక 4-5 ఇంగ్రీడియంట్సే పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ చేసుకునే ఒక హెల్దీ లడ్డూస్. ఒక 3 మినిట్స్గా నేను లో ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను, ఎందుకంటే కడాయి హీట్గా ఉంది కదా, అదే హీట్లోనే అది రోస్ట్ అయిపోతుంది. సో అప్పుడు మనకి ఎక్కువ అది రోస్ట్ అవ్వదన్నమాట, కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో కూల్ డౌన్ అవని రోస్ట్ అయ్యి దాని తర్వాత మనం దీన్ని పౌడర్ చేసుకుంటాము. నువ్వులు కూల్ డౌన్ అవుతుందండి, వేరుశనగ పప్పు అయితే కూల్ డౌన్ అయింది. ఇందులో ఇలాచీ కూడా ఉంది 3 నంబర్స్. ఇప్పుడు మనము జార్లో గ్రైండ్ చేసుకుంటాం ఫైన్ పౌడర్గా. మీరు ఇలా మిక్సీ జార్ వేసేటప్పుడు జార్ క్లీన్గా ఉండాలండి. మీరు మసాలా వేసి ఉంటే కొంచెం బాగా క్లీన్ చేసుకోండి, లేకపోతే మన లడ్డూస్ మసాలా వాసన వచ్చేస్తుంది. కాబట్టి జార్ బాగా క్లీన్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక పిటికెడు బియ్యం వేసి దీన్ని బాగా మీరు ఒకసారి తిప్పేస్తారనుకోండి, క్లీన్ అయిపోతుంది జారు. సో ఇప్పుడు మనము దీన్ని గ్రైండ్ చేసుకుంటాము. సో పీనట్ బాగా పౌడర్ అయిందండి, చూడండి. మనము గీలో బాగా దాన్ని రోస్ట్ చేసిన వల్ల మనకు ఆ స్టిక్కీనెస్ కూడా వచ్చింది, అది మనకు కావాలన్నమాట. సో మనం ఇప్పుడు దాన్ని ఒక జార్లో తీసుకునేస్తాము. చూడండి, ఇలా తీసుకునేస్తాం జార్లో. సో దీంట్లో ఏలక్కలు కూడా ఉంది కాబట్టి గుమగుమా అని వాసన వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు మనము ఈ నువ్వుల్ని ఇందులో వేసుకునేస్తాము. సో ఒకేసారి అవ్వదు కాబట్టి మనము ఒక 2 టైమ్స్ దీన్ని గ్రైండ్ చేసుకుంటాము ఫైన్ పౌడర్గా. చాలా సింపుల్ కదా, చాలా సింపుల్ కదా. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో మన నువ్వుల లడ్డు. ఇది కూడా ఫైన్గా పౌడర్ అయింది. ఇప్పుడు మనం ఇది యాడ్ చేసుకునేస్తాము. సో అలాగే మనం మిగిలిన నువ్వులను కూడా ఫైన్గా పౌడర్ చేసుకునేస్తాము. మన సెకండ్ బ్యాచ్ కూడా నువ్వుల పౌడర్ కూడా అయిపోయింది. యాడ్ చేసుకుంటాం ఇందులో. గుమ్మగుమ్మలాడిపోతుందండి, సూపర్ అరోమా వస్తుంది నాకైతే. సో ఇలా మనము నువ్వులు, వేరుశెనగ గుండ్లు పౌడరు బౌల్లో తీసుకున్నాం కదా. సో ఇప్పుడు నేను ఈ లడ్డూలకి ఒక టేస్ట్ ఎన్హాన్స్మెంట్ కోసము ఎండు కొబ్బరి తురుముకున్నాను. ఈ ఎండు కొబ్బరి బాగా పీసెస్ చేసుకొని తురుము పెట్టుకున్నాను. సో ఆ ఎండు కొబ్బరి తురుముని ఇందులో యాడ్ చేస్తున్నాను. చూడండి, బెల్లము చాలా ఫైన్ పౌడర్గా చేసుకున్నాను. సో అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. సో ఈ ప్లేట్లో కొద్దిగా గీ ఉంది. మనం వేరుశనగపప్పు అంతా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ గీ అంతా మనం ఇందులో వేసుకునేస్తాము. అంతే, ఇప్పుడు మనము ఇవన్నీ వేసి బాగా కలపాలి. సూపర్గా కలిపేస్తాము. బెల్లము నేను 150 గ్రామ్ తీసుకున్నాను, ఎందుకంటే నువ్వులు 200 గ్రాము, వేరుశనగ పప్పు 100 గ్రామ్, అది 300 గ్రామ్ వచ్చింది కాబట్టి 150 గ్రామ్ 50% బెల్లం తీసుకున్నాను. ఇన్ కేస్ మీకు బెల్లం ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను క్యాష్యూ నట్స్ ఇంకా యాడ్ చేయలేదు, అది ఎందుకని చెప్తాను మీకు. మనం ఇందులో యాడ్ చేసి లడ్డు పట్టేసామనుకోండి, ఒక్కొక్కసారి ఒకే లడ్డులో ఒక 4-5 క్యాష్యూ నట్స్ వచ్చేస్తుంది, ఒక్కొక్క లడ్డులో క్యాష్యూ నట్సే ఉండదు. కాబట్టి మనం లడ్డు పట్టేటప్పుడు ఒక్కొక్క క్యాష్యూ నట్స్ అందులో యాడ్ చేసుకుంటాం. అది స్మాల్ టిప్స్ అనమాట మీకు. ఓకే, సో ఇది ఇప్పుడు నేను కొద్దిగా చేస్తున్నాను, 200 గ్రామ్స్ అంతే. 200 + 100 300 గ్రామ్స్. మీరు ఇంకా ½ kg 1 kg కూడా చేసి పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇది 1 month 2 month కూడా ఉంటుంది. అంతేనండి, పౌడర్ అయితే బాగా కలిపేసి సూపర్ అరోమా వస్తుందండి. సో ఇప్పుడు మనం దీన్ని లడ్డూలు పట్టుకోవాలి. మీకు ఏం సైజ్ కావాలో ఆ సైజ్ పట్టుకోండి. చూడండి, నేనైతే ఒక మీడియం సైజ్లో లడ్డు పట్టుకుంటున్నాను. సో ఇదనమాట. ఇప్పుడు నేను ఇందులో ఒక క్యాష్యూ నట్స్ యాడ్ చేసుకుంటాను. సో అప్పుడు లుక్ కూడా బాగుంటుంది లడ్డూకి. పిల్లలు చూసినప్పుడు వాళ్ళకి టెంప్టింగ్గా ఉంటుంది అనమాట. ఎలా ఉంది లడ్డు చూసారా? ఇలా లడ్డు చేసి మనము 1 by 1 ఒకటి ప్లేట్లో పెట్టుకునేస్తాము.
సేమ్ సైజెస్లో మీరు లడ్డూలు చేసుకోండి. ఒక్కొక్క లడ్డుకు ఒక్కొక్క క్యాష్యూ నట్స్ యాడ్ చేసుకోండి. ఫాస్ట్గా అయిపోతుందండి. మీరు డబ్బాలో పెట్టుకున్నారనుకోండి, ఒక 2-3 months ఉంటుంది ఈ లడ్డు. సో మన నువ్వుల లడ్డు అయితే రెడీ అయిందండి. చూడండి చక్కగా వచ్చింది. ఒకే సైజులో లడ్డు పెట్టుకున్నాను. సో ఇలాంటి హెల్దీ లడ్డూస్ క్షణంలో చేసుకోవచ్చు మీరు ఇంట్లోనే. ఇంకొక లడ్డు బాకీ ఉందండి. నేను 2 క్యాష్యూ నట్స్ వేసుకొని పట్టేస్తాను అది కూడా. సో మీకోసం లాస్ట్ లడ్డు. సో సైజ్ మీ ఇష్టము, కొంచెం పెద్దదో చిన్నదో చేసుకోండి. సో ఇది అన్నమాట మన విజయ్ చేతి రుచిలో ఈరోజు మీకోసము ఒక హెల్దీ నువ్వుల లడ్డు. చూసారా టేస్ట్ ఎలా ఉందో చూసేస్తామా? చూసారండి ఎంత క్విక్గా ఎంత హెల్దీ రెసిపీ మీరు చేసుకోవచ్చు మీ ఇంట్లోనే. హెల్దీ రెసిపీ అంటే హెల్దీ, ఎందుకంటే నువ్వులు మీకు తెలిసినట్టుగా దాంట్లో కాల్షియం ఉంది, పొటాషియం ఉంది, ఐరన్ ఉంది, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంది. చాలా హెల్దీ ఇంగ్రీడియంట్ అన్నమాట నువ్వులు. సో అందుకే ఈ నువ్వుల్లో ఒక స్పెషల్ లడ్డు చేశాను. సో చూసారు కదా, మీరు చేసేయండి. చేసేది మాత్రం కాదు, మీ వ్యూస్ కూడా కమెంట్ రూపంలో పెట్టండి. ఓకే, నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ ఇవ్వండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ బి హెల్దీ చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.